హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్స్ టు మై ఛానల్ సాకేతాస్ కిచెన్. ఈరోజు నేను మీకు సొరకాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను, రండి. ముందుగా ఒక లేత సొరకాయ తీసుకొని దాన్ని పీల్ చేయండి. ఇలా పీల్ చేశాక కడుక్కున్న తర్వాత ఇది ఇలా కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. చూసారా, ముక్కలు ఇలా చిన్నగా తరుక్కోవాలి. నేను ఇక్కడ చిన్న సైజు మిర్చి తీసుకుంటున్నానండి. 10 to 15 కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న కట్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఈ సొరకాయ పప్పు అనేది చాలా సింపుల్గా చేయాలండి. మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా ఇవి అవి ఏమి యూజ్ చేయకూడదు. దీని యొక్క టేస్ట్ పోతుంది. సో చాలా సింపుల్గా. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కగానే ఆయిల్ ఇలా వేడెక్కగానే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇందాక మనం కట్ చేసుకుని పెట్టుకున్న చిల్లీ, ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసేయాలి. కరివేపాకు వేసి దీన్ని కలపాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసేయండి. ఒక 5 minutes మూత పెట్టండి. 5 minutes తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఈ పప్పును ముందే వేస్తే పప్పు స్మాష్ అవుట్ అవుతుంది కాబట్టి సొరకాయ సగం ఉడికిన తర్వాత, సొరకాయ వాటర్ వదిలేసిన తర్వాత ఇది పప్పు వేసామంటే మనం కూర ఫినిష్ అయిపోయేలోపు బద్దలు బద్దలుగా అలాగే ఉండిపోతుంది. చూసారా, ఇక్కడ వాటర్ వదిలింది సొరకాయ, చూసారుగా. ఇప్పుడు ఇందులోకి కడిగి
పెట్టుకున్న పెసరపప్పును దీనిలోకి వేస్తున్నాను. ఇప్పుడు ఇది మరోసారి కలుపుకోండి. ఓకే, మూత పెట్టేసేయండి. ఆఫ్టర్ 10 minutes చూద్దాము. కలపండి ఒకసారి. సొరకాయ ముక్క ఉడికిందా ఇలా స్పూన్తో గుచ్చి చూసుకోండి. ఉడికిందండి. ఇప్పుడు పప్పును చూసారా, బద్దలు బద్దలుగా ఇలా ఉంది చూడండి. ఈ పప్పు ఉడికింది, చూడ్డానికి మాత్రం బద్దలు బద్దలుగా కనిపిస్తుంది. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఇది కలిపిన తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ వేయాలి. ఈ కర్రీలో నార్మల్ కర్రీస్ కన్నా ఈ కర్రీలో సాల్ట్ చాలా తక్కువ వేయాలండి. నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను, సరిపోతుంది. కలపండి. మరొక 2 minutes స్టవ్ పైన ఉండనివ్వండి. మళ్ళీ ఇలా సాల్ట్ మెల్ట్ అయిన తర్వాత, కరిగిన తర్వాత చూసారా పప్పు. అంతే అండి, చేయడానికి సింపుల్, తినడానికి టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ పప్పు రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ మై ఛానల్, షేర్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి.